ప్రార్థన చేసినట్టు తండ్రి దయగలిగిన దేవుడు, పవిత్రమైన ప్రశస్తమైన మనకి వందనాలు తండ్రి. తండ్రి దేవుడు ఇప్పటివరకు తండ్రి సేవకు నిలబెడతండి. మీరు మాట్లాడే విధానం బట్టి వందనాలు తండ్రి. మరి కొన్ని మాటలు తండ్రి నా ద్వారా మాట్లాడండి అంటే సూటిగా స్పష్టంగా తండ్రి మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రభావ ప్రతి మాటను మాకు తెలియచేయండి, భద్రపరచండి. ప్రతి విషయాన్ని తండ్రి అర్థం చేసుకున్న తండ్రి చక్కని కృపను మాకు దయచేయమని వేడుకుంటే చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడే ఏసే పెట్టాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. అవునండి, అందరికి వందనాలండి. శ్రద్ధగా కొద్ది నిమిషాలు వాక్యం విందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదువు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. జాగ్రత్తగా ఈరోజు మనందరికీ తెలుసు మట్టల ఆదివారం. మట్టల ఆదివారం అంటే మనకి ఏం తెలుసు? మట్టలు పట్టుకొని ఊరంతా తిరుగుతారు, అది తెలుసు. ఇంకేం తెలుసు? మట్టల ఆదివారం రోజు యేసుక్రీస్తు వారిని గాడిద మీద ఊరేగించారంట. ఊరేగించేటప్పుడు మట్టలు పట్టుకుని అందరూ దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అంటూ దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లారంట. ఇదే తెలుసు మనకి. ఇంతకు మించి ఏం తెలుసు? ఇంతకు మించి ఏమీ తెలియదు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు అసలు మట్టల ఆదివారం వెనకాలన్న అసలు కథ ఏంటో చూద్దాం. చూడండి, అసలు ఈ మట్టల ఆదివారం రోజు ఎందుకు యేసుక్రీస్తు వారిని వాళ్ళ దేవాలయానికి అంతలా ఊరేగించుకుంటూ గాడిద మీద ఎక్కించి ఎందుకు తీసుకెళ్లారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? బైబిల్లో ఏ మాట రాయబడినా, ఏ సందర్భం రాయబడినా ఊరికే రాయబడదు. అవునా కదా? ఊరికే రాయబడుతుందా? ఎంత మాత్రం ఊరికే రాయబడదు. వాళ్ళు ఏం చేసినా యేసుక్రీస్తు వారు గాడిద మీద ఎక్కి ఆ దేవాలయానికి వెళ్ళారంటే ఏదో కారణం అంటారు. ఏంటా కారణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, శ్రద్ధగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం జాగ్రత్తగా విన్నాం. పిల్లలు కొంచెం వాళ్ళకి ఏదైనా ఆడుకోవడానికి ఇచ్చేస్తాం, వాళ్ళు ఆడుకుంటారు. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి శ్రద్ధగా. సందర్భం అర్థమైతే మనకి యేసుక్రీస్తు వారు అలా గాడిద మీద వస్తున్న సందర్భం మనకు అర్థమవుతుంది. చూడండి శ్రద్ధగా వెళ్దాం. చదువు 6వ వచనం. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమించమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసిన తర్వాత మాట. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపు. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తు నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచున్నవన్నీ చేయుచు వచ్చిన కార్యములన్నిటి
ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జరుగుతున్న సందర్భం మనకు అర్థమైతే ఇప్పుడు ఈ మట్టల ఆదివారం సందర్భం కూడా మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చేసారట. వచ్చేసి ఏం చెప్తున్నారు? మాకు రాజు కావాలంటున్నారట. ఎవరు కావాలి? మాకు రాజు కావాలి. ఈ పక్కన ఉన్న రాజ్యానికి రాజు ఉన్నాడు, ఆ పక్కన ఉన్న రాజ్యానికి రాజు ఉన్నాడు, ఈ పక్కన ఎన్నైతే రాజ్యాలు ఉన్నాయో ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నింటికి రాజులు ఉన్నారు. మాకు రాజు ఏడి? మాకు రాజు లేడు. మాకు రాజు లేడు గనక మాకు రాజు కావాలి. అప్పుడు సమూయేలు చెప్పిన మాట, మనకు రాజు అవసరం లేదు, ఆ దేవాది దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయనే రాజుగా మనల్ని పరిపాలిస్తున్నాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఎవరు? ఆయనే. ఆ బానిసత్వం నుంచి విడిపించింది ఆయనే. సముద్రాన్ని పాయలు చేసింది ఆయనే. ఆకాశం నుంచి మన్నాను కురిపించింది ఆయనే. రొట్టెలు కురిపించింది ఆయనే. ఇంత క్షేమంగా ఇక్కడికి తీసుకొచ్చింది ఆయనే. బండ నుంచి నీళ్లు రప్పించింది కూడా ఆయనే. ఇప్పుడు ఈ కానాను భూభాగంలో ఇశ్రాయేలు ప్రాంతంలో మనం క్షేమంగా బతుకుతున్నామంటే ఎప్పటి వరకు కంటికి రెప్పలా కాచింది ఆయనే. ఇప్పుడు రాజు కావాలంటారంటే కొత్తగా ఆయన చూసుకుంటాడు అంటే వీళ్ళు వినట్లేదు. అక్కడ మాకు రాజు కావాలి అంటున్నారు. సమూయేలుకి ఇది నచ్చలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఇలా రాజు కావాలంటున్నారండి, ఏం చెయ్యాలి అని దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పిన మాట వాళ్ళకి ఇది కొత్త ఏం కాదు. ఐగుప్తు నుంచి వచ్చిన కాడి నుంచి వాళ్ళు ఇలాంటి కార్యాలే చేస్తున్నారు. ఇప్పుడు నీ ఎడలు కూడా ఇలాంటి కార్యాలే చేశారు. వాళ్ళు తిరగబడే తత్వం వాళ్ళు ఉంది. వాళ్ళు ఇలాంటి పనులే చేస్తారు. వాళ్ళకి ఎంత మేలు చేసినా, ఎంత వాళ్ళని విడిపించినా, ఎలాంటి పనులు చేసినా వాళ్ళు ఇలాంటి పనులే చేస్తుంటారు. తిరగబడే తత్వం వాళ్ళు ఉంది. మేలు అనుభవించిన తర్వాత ఏం చేస్తారట? తిరగబడతారట. ఏం చేసావు నువ్వు అంటారట. అర్థమవుతుందా? ఇలాంటి తత్వం ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. ఆ ప్రజల్లో ఉండే తత్వాన్ని సమూయేలుకి జ్ఞాపకం చేస్తూ వాళ్ళు అంతే. వాళ్ళు నిన్ను విసర్జించారనుకోకు, నీకు వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోకు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడారు? నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు రాజు కావాలంటున్నారు కదా. వాళ్ళు రాజు ఎలా ఉంటాడో ఒకసారి చెప్పు. వాళ్ళకి రాజరికం కావాలనుకుంటారు కదా, ఒక రాజు వారి మీద పరిపాలన చేయాలనుకుంటున్నారు కదా. ఒక రాజు వారికంటూ నియమించబడితే, రాజులంటూ వాళ్ళని పరిపాలిస్తే ఆ రాజులు ఎలా పరిపాలిస్తారో చెప్పు. ఎలా పరిపాలిస్తారో చెప్పు. వాళ్ళంతకీ రాజు కావాలంటే వాళ్ళకు రాజుని నియమించేద్దాం. ఏమంటున్నారు? వాళ్ళ రాజు పెట్టిన తర్వాత, ఒక రాజు అంటూ వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ రాజు ఎలా పరిపాలిస్తాడో ముందు చెప్పు. ఏంటి? ఆ రాజు ఎలా పరిపాలిస్తాడో ఈ ప్రజల్ని ముందే చెప్పు. అవి విన్న తర్వాత కూడా వీళ్ళకి రాజు కావాలనిపిస్తే అప్పుడు వాళ్ళకి రాజు నియమిద్దాం అని దేవుడు చెప్తే, ఇప్పుడు సమూయేలు వచ్చి ప్రజలందరికీ చెప్తున్నాడు ఏమని? మీకు రాజు కావాలంటున్నారు కదా, మీకు ఏర్పాటు చేసే రాజు ఎలాగుంటాడంటే, మిమ్మల్ని ఏలబోయే రాజు ఎలాగుంటాడంటే అని ఇలా చెప్తున్నారు. చూడండి 10వ వచనం చదువుతాం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగ చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు నీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. ఒక్కొక్కటి చూద్దాం. చూడండి, అతను ఏం చేస్తాడట? ఈ వాళ్ళ కుమారులను, మిమ్మల్ని ఏలబోయే రాజు ఎలా ఉంటాడంటే, మిమ్మల్ని పరిపాలించే రాజు ఎలా ఉంటాడంటే, మీ పిల్లల్ని, మీ కుమారుల్ని కుమార్తెల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ రథాలు క్లీన్ చేయడానికి, లేకపోతే వాళ్ళ రథాల ముందు పరిగెట్టడానికి ఒక సోల్జర్ లాగా ఆయన రథం మీద వెళ్తే ఎదర మీ పిల్లలు పరిగెట్టాలి. అలాంటి బానిస బతుకులు మీ పిల్లలకి ఇస్తాడు మీ రాజు. రాజు కావాలా అని అడుగుతున్నారు. మీకు వచ్చే రాజు మీ పిల్లల్ని ఒక బానిసల కింద చూస్తాడు. ఆ రాజు తన రథాలను క్లీన్ చేయడానికి కావచ్చు, రథం ముందు పరిగెట్టడానికి కావచ్చు, మీ పిల్లల్ని వాడుకుంటాడు అని చెప్తున్నాడు. తర్వాత చూద్దాం. చూడండి తర్వాత మాట. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను
పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకునేను. ఏం చేస్తాడట? ఆయన భూముల్ని, రాజుగారి భూముల్ని దున్నించుకోవడానికి, అంటే ఆ రాజుగారి పొలంలో పనిచేయడానికి మీ పిల్లల్ని వాడుకుంటాడు. మిమ్మల్ని, మీ పిల్లల్ని ఒక బానిసలా తన పొలాల్లో పని చేయించుకుంటాడు. ఎవరు? మీకు కలగబోయే రాజు, మీకు ఇచ్చే రాజు. మీ పైన ఇప్పటి నుంచి ఎంతమంది అయితే రాజులు వస్తారో ఆ రాజులందరూ ఏం చేస్తారట? ఒక బానిసల్లా చూస్తారు, భూములు దున్నించుకుంటారు. ఆ రథంలో సామాన్లు తయారు చేయడానికి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రథాలు తయారు చేయడానికి వాడుకుంటారట. ఇంకా చూద్దాం, చూడండి. మీ కుమార్తెలను భక్ష్యకారులుగాను గోనెకత్తులుగాను రొట్టెలు కాల్చువారిని రొట్టెలు కాల్చువారిగాను పెట్టుకొను. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. ఏంటంట? వీళ్ళ పొలాలన్నీ లాగేసుకుని వాళ్ళ సేవకులకు ఇస్తారంట. ఎవరి పొలాలు? నా వైపు చూస్తున్నారు. ఎవరి పొలాలు? ప్రజలందరి పొలాలు లాగేసుకుని ఎవరికి ఇస్తారట? రాజుగారి సేవకులకి వీళ్ళ పొలాలు ఇచ్చేస్తాడ. ఎవరి పొలాలు? ఈ ప్రజలందరి పొలాలు లాగేసుకుని వాళ్ళ పొలాల్లో గొడ్డు జాగ్రత్త చేయించుకుంటాడట. వీళ్ళ పొలాలన్నీ లాగేసుకుని ఎవరికి ఇచ్చేస్తాడు? సేవకులకి ఇస్తాడు. ఇప్పుడు రాజు కావాలని సంబరపడిపోతున్నారు కదా, ఆయన వచ్చిన తర్వాత చేసే పరిపాలన ఎలాగుంటారు. ఇంకా చదువుతున్నాను, చూడండి. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకు సేవకులకు ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధములలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొని మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఒకనొక రోజుకి మీరు ఎలాగైపోతారంటే అతనికి దాసుల్లాగా అయిపోతారు. అంటే అతని దగ్గర బానిసల కింద అయిపోతారు. ఆయన మీ దగ్గర దోచుకక్కర్లేదు, మీరే పట్టుకెళ్ళి ఏం చేస్తారో ఆయనకి ఇచ్చేస్తారు. జాగ్రత్తగా మీరే పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసి అంతటి బానిసలు అయిపోతారు. రాజుగారికి ఇచ్చేయాలండి, మా పొలంలో ఏదైనా మంచి పంట పండింది అనుకో, ఆ భాగం పట్టుకెళ్ళి రాజుగారికి ఇవ్వాలి. మంచి ఇంటి దగ్గర ఏదైనా కాయ కాసింది అనుకోండి, ఇది పట్టుకెళ్ళి రాజుగారికి ఇవ్వాలి. ఇలా ఒక బానిసల కింద మిమ్మల్ని రెడీ చేస్తాడు. స్టార్టింగ్ లో ఆయనే లాక్కుంటాడు, తర్వాత ఆటోమేటిక్ గా మీరే పట్టుకెళ్ళి ఇచ్చేలా మిమ్మల్ని తయారు చేస్తారు. ఒక బానిసల్లా మిమ్మల్ని వాడుకుంటాడు, పొలాల్లో వాడుకుంటాడు, ఆ రథాల దగ్గర పని చేయడానికి, రథాలు క్లీన్ చేయడానికి, వాళ్ళ ఇంట్లో పని చేయడానికి, మీ పొలాలు కూడా లాగేసుకుని ఒక బానిసల్లా మిమ్మల్ని చూస్తాడు అని చెప్పారంట. ఇంత చెప్పిన తర్వాత ఎవరైనా మాకు రాజు కావాలంటారా? అంటారు. పలానా సీఎం గారు వచ్చిన తర్వాత ఉన్న రోడ్లన్నీ తవ్వేసి, లేకపోతే మిల్లులన్నీ కూలగొడేసి, మీ పొలాలన్నీ ఆయన పేరు మీద ఆయన చేసుకుని పరిపాలన అంతా ఉన్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తాను అని ఎవరన్నా ఇక్కడ నిలబడి చెప్పారనుకోండి. ఒక రాజకీయ నాయకుడు వచ్చి మీటింగ్ లో నిలబడి, రాష్ట్రం ఇప్పుడు బాగా సాగుతుంది కదా, చక్కగా కొనసాగుతుంది కదా, ఈ రాష్ట్రాన్ని నేను సర్వనాశనం చేసేస్తాను, నాకు ఓటు వేయండి అంటే ఎవరేస్తారు? ఎవ్వరు వేయరు. అలాగంటే నగ్గుతాడా? కానీ వీళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు ఏమంటారు తెలుసా? వచ్చే రాజు మిమ్మల్ని చక్కగా పరిపాలించడు, మిమ్మల్ని ఒక బానిసల కింద చూస్తాడు, మీతో గొడ్డి చాకిరీ చేయించుకుంటాడు, మీ పొలాలు లాగేసుకుంటాడు అని చెప్తే వీళ్ళు చేసిన పని ఏంటో చూద్దాం. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూద్దాం. 18 వచ్చింది. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవునని అనెను. తర్వాత అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, అలాగున కాదు జనములు చేయు రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలి. ఇంత భయంకరమైన పరిపాలన ఉంటది. ఒక రాజు వస్తే మీకు ఒక రాజు నియమించమంటున్నారు కదా, ఆ రాజు మిమ్మల్ని బానిసల కింద చూస్తాడు, పొలాల్లో గొడ్డు చాకరీ చేయించుకుంటాడు, మీ పిల్లలతో గొడ్డు చాకరీ చేయించుకుంటాడు. మీకు రాజు కావాలంటే
వీళ్ళు అంటున్నారట మాకు రాజు కావాలి. ఇంత చెప్పినా సరే ఆయన దేవుడు ఇంకా లాస్ట్కి చెప్తున్న మాట ఏంటంటే, కొంచెం సౌండ్ తగ్గించారు. ఇంత చెప్పినా సరే ఆ ప్రజలు అంటున్నారట ఏమనంటే మాకు రాజు కావాలి. దేవుడు చివరిగా చెప్పిన మాట ఏంటో తెలుసా, మీరు మరలా మొర్ర పెట్టిన నాకు ఈ రాజు బాధ పడలేకపోతున్నాం, ఈ రాజు మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఈ రాజు మమ్మల్ని బానిసల కింద చూస్తున్నాడు, మమ్మల్ని విడిపించు అని మీరు ప్రార్థన చేసినా నేను విన్నాం. రాజు కావాలా అని అడిగాడు. పొలాల్లో పని చేయించుకుంటాడు, రథాలు క్లీన్ చేయించుకుంటాడు, ఒక బానిసల్లా మిమ్మల్ని చూస్తాడు, మీ పొలాలు లాగేసుకుంటాడు, మీ 10వ వంతు పట్టుకెళ్ళి మీ గాడిదలు మీ పశువులు అన్ని లాగేసుకుని వాళ్ళ సేవకులకి ఇస్తాడు. తర్వాత మీరు బాధపడి మాకు రాజు వద్దు నువ్వే పరిపాలించి ప్రభు అని ఎంత ఏడ్చినా నేను మీ ప్రార్థనను రాజు కావాలా మీకు అని అంటే వీళ్ళందరూ అంటున్నారు సమూయేలు మాట ఎంత మాత్రం వినకుండా ప్రజలందరికీ రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలి. ఇంత చెప్పినా కూడా చూడండి వాళ్ళకి బురకెక్కిందా, బానిసల కింద అయిపోతారు మీరు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్తుంటే ఏం చెప్తున్నారు, ప్రజలందరికీ ఉన్నారు కదండి జనులందరి రీతిగా మాకు కూడా ఎవరు కావాలి. వీళ్ళు ఎవరిని చూస్తున్నారు, అక్కడున్న వాళ్ళని చూస్తున్నారు, ఈ లోక మర్యాదలు అనుసరిస్తున్నారు. అర్థమవుతుందా, ఈ లోక మర్యాద చెప్పున జనులందరికీ ఎవరున్నారు, రాజు ఉన్నాడు, మాకు కూడా ఎవరు కావాలి, రాజు కావాలి, మాకు రాజు కావాలి, మాకు ఒక మనుషుడు మా మీద పరిపాలన చెయ్యాలి అని కోరుకున్నారట. దేవుడికి చిరాకేసింది సమయంలో, వాళ్ళు కావాలంటారు కదా, వాళ్ళు బాధలు పడతారు, నువ్వు రాజుని నియమించంటే రాజుని నియమించేశాడు. ఆ రాజు కుదిరలేడు. ఆ తర్వాత వచ్చిన రాజులంతా అలాగే బానిసల కింద చూశారు. దేవుడు చెప్పాడు ముందే ఏమని, ఒక బానిసల కింద మిమ్మల్ని చూస్తారంటే అంతే బానిసత్వంతో చూశారు. ఈ రాజుల బాధలు ప్రజలు పల్లకపోయారు. పన్నులు విధించేవారు, విపరీతంగా వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకునేవారు, ఒక బానిసల్లో వీళ్ళని చూసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక మాట చెప్పాడు వీళ్ళకి. మనం ఇందాక చదువుకున్నాం జకర్యా గ్రంథంలో, ఆ మాట చూద్దాం చూడండి. జాగ్రత్తగా ఉందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. ఇప్పుడు ఈ బానిసత్వంలో మునిగిపోయిన వీళ్ళకి, బానిసత్వంలో మునిగిపోయి ఆ రాజుల బాధలు పడలేని వీళ్ళకి దేవుడు ఒక సంతోషకరమైన వార్త చెప్తున్నాడు. సియోను నివాసులారా, ఇప్పటి వరకు బాధపడుతున్నారు కదా మీరు, ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు ఉల్లసించండి, మీరు సంతోషించండి, మీకోసం రాజు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు, గాడిద పిల్లనెక్కి. ఒకానొక రోజు ఏ రాజు పరిపాలన అయితే మీరు వద్దన్నారు, ఎవరు రాజు, దేవుడు. ఆ దేవుడి పరిపాలన మీరు వద్దన్నారు కదా, మాకంటూ ఒక మనుషుడే మమ్మల్ని పరిపాలించాలి, మాకంటూ ఒక మనుషుడు మా మీద అధికారి కింద ఉండాలి, అతను మమ్మల్ని తొక్కేసినా మమ్మల్ని బానిసల కింద చూసినా ఎంత పని చేయించుకున్నా అతనే మాకు కావాలన్నారు కదా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, ఈ బాధలన్నీ తీసేయటానికి, ఈ బానిస బతుకుల నుంచి విడిపించడానికి, ఆ రాజులు మిమ్మల్ని బానిసల కింద చేస్తున్నారు కదా, ఈ బానిస బతుకుల నుంచి మిమ్మల్ని విడిపించడానికి ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు నీతిపరుడు, ఆ రాజు రక్షణ గలవాడు, ఆ రాజు దీనుడు. ఆ రాజు ఎలా వస్తాడు తెలుసా, గాడిద పిల్లని ఎక్కువ వస్తాడు. మీరు సంతోషించండి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీ బానిస బతుకులన్నీ విడిపించబడతాయి. ఈ రాజులంతా మిమ్మల్ని ఒక బానిసల కింద చూస్తున్నారు, ఈ రాజులంతా మిమ్మల్ని పొలాల్లో పని చేయించుకుంటున్నారు, ఈ రాజులంతా మిమ్మల్ని గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు. ఒక రాజు వస్తున్నాడు, ఆ రాజు నీతిపరుడు, ఇలాంటి పనులు ఏమి చేయించుకోవడం మీతో. ఆ రాజు నీతిపరుడు, ఆ రాజు రక్షణ గలవాడు, మిమ్మల్ని రక్షించడానికి వస్తున్నాడు. ఆ రాజు దీనుడు, మీ మీద అధికారాలు చెలాయించడానికి రావట్లేదు ఆయన దీనుడు, మీతో కలిసిపోతూ మీతో మాట్లాడుతూ చక్కగా ఉండే ఒక రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఎలా వస్తాడట,
చెప్పండి అంత ఎలాగా? గాడిదను గాడిద పిల్లను ఎక్కువస్తాడట. ఎవరైనా మనందరినీ పరిపాలించటానికి వస్తున్న రాజు. ఒకనొక రాజు, ఆ రాజు మాకు వద్దు. ఒకనొక రోజు మనం ఏమన్నాం? ఆ రాజు మాకు వద్దని ఇశ్రాయేలు ప్రజలందరూ అన్నారు. మాకు ఆ రాజు వద్దు, ఈ లోకంలో ఉండే ఒక మనుషుడే మమ్మల్ని పరిపాలించాలి, ఈ లోకంలో ఉండే ఒక మనుషులే మమ్మల్ని ఒక పరిపాలన సాగించాలి, ఒక రాజ్యం మీద రాజులై ఉండాలి, ఈ పక్కనున్న రాజ్యాలన్నింటికి రాజు ఉన్నాడు, మాకు కూడా రాజు కావాలన్నారు. ఆ రాజుల పరిపాలన వెళ్ళి ఏమయ్యారు? విసిగిపోయారు, ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు పోగొట్టుకున్న సంతోషాన్ని తిరిగి ఇవ్వటానికి ఆ దేవాది దేవుడే ఒక రాజుగా ఈ లోకానికి వస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఇలాగా, సియోను నివాసులారా బహుగా సంతోషించండి. మీ సంతోషం పోయింది కదా, ఈ రాజులంతా మీకు సంతోషం లేకుండా చేస్తున్నారు కదా, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీరసంగా మొఖాలు పెట్టకండి. ఎలా ఉండండి? ఉల్లాసంగా ఉండండి. మీరు కూడా ఉల్లాసంగా ఉండండి. నీరసంగా ఉన్నారు, మీరు చాలా నీరసంగా ఉన్నారు ఈరోజు. నాకున్న నీరసం అంతా మీకు వచ్చినట్టు. ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎందుకు? మన కోసం రాజు వచ్చాడు. ఎవరు వచ్చారు? రాజులకు రాజు వచ్చాడు మన కోసం. ఎలా వచ్చాడు? గాడిదని ఎక్కువ వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆ సందర్భం చూద్దాం, చూడండి. ఆ సందర్భం చూద్దాం. మత్తయి సువార్త, జాగ్రత్తగా ఉన్నాం. మత్తయి సువార్త 21 అధ్యాయం, జాగ్రత్తగా ఉన్నాం, ముగించుకున్నాం. మత్తయి సువార్త 21 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం, చూడండి. వాక్యపట్నం చదువుకున్న ఆ సందర్భం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. జరుగుతున్న సందర్భం మీరు అందించి చూద్దాం, చూడండి. ఎప్పుడో జకరియా గ్రంథంలో దేవుడు చెప్పేశాడు ఏమని? రాజు రాబోతున్నాడు. ఎలా వస్తాడు రాజు? కొంచెం గట్టిగా చెప్పండి. గాడిద పిల్లను ఎక్కి వస్తాడు మన రాజు. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది, చూడండి. యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు సమీపంలో బెత్ఫగేకు అనే ప్రాంతం వచ్చేటప్పుడు శిష్యుల్ని ఇద్దరిని పిలిచాడట. పిలిచి ఆ పల్లెటూరుకి వెళ్ళండి, ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఆ ప్రాంతానికి వెళ్ళిన వెంటనే ఏం జరుగుతుంది? వెళ్ళగానే మీకు ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. బాగా చూస్తూ వెళ్ళండి. గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. మీరు వెళ్ళి ఆ గాడిదను విప్పుకొని తెచ్చేయండి. ఏం చేయండి? విప్పుకొని తీసుకుని వచ్చేయండి. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఏదైనా గేదో ఆవో లేకపోతే ఒక మేక పిల్ల కట్టేసి ఉందనుకోండి, ఎవరన్నా వచ్చి ఇప్పుకొని వెళ్ళిపోతే ఏం చేస్తాం మనం? బాయ్ అంటావా? ఏమంటాం? ఎక్కడికి పట్టుకెళ్తున్నావు, ఎవరిని అడిగిస్తాం అని అడుగుతాం, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇప్పుకుని వెళ్ళిపోతున్నారట. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? వెళ్ళండి, దాన్ని పట్టుకుని వచ్చేయండి. దొంగతనమా? కాదు. వాళ్ళు అడుగుతారు కదా, యజమానుడు ఖచ్చితంగా అడుగుతాడు, ఎవరి కోసం పట్టుకెళ్తున్నారు, ఎందుకు ఇది విప్పుకుని వెళ్తున్నారు అని. అంటే ఇది ఎవరికి కావాలి? ప్రభువుకు కావాలి. ఎవరికి కావాలి? ప్రభు అనే పదానికి రాజు అని అర్థం. ఎవరికి కావాలి? ఇది రాజుకు కావాలి. ఏ రాజుకి? జకరియా గ్రంథంలో ఒక రాజు వస్తానని చెప్పాడు కదా, గాడిద పిల్లనికి ఒక రాజు వస్తానన్నాడా? ఆ రాజుకి కావాలి. గాడిద పిల్ల ఆ రాజుకి కావాలి. పట్టుకెళ్ళమంటారా? అంటే ఆ ప్రవచన నెరవేర్పు కోసం వాళ్ళు ఏమన్నారు? పట్టుకెళ్ళండి, రాజు కోసం అంటున్నారు కదా, పట్టుకెళ్ళండి అని ఆ గాడిద పిల్లను పట్టిపోమన్నారు. ఇప్పుడు పట్టుకొచ్చారట. పట్టుకొచ్చి ఆ గాడిద మీద వీళ్ళ వస్త్రాలు వేశారు. వీళ్ళ వస్త్రాల గాడిద మీద వేసి యేసుక్రీస్తు వారిని దాని మీద కూర్చోబెట్టి వీళ్ళ వస్త్రాలు తీసి దారమ్మట పరిచారట. ఒక మ్యాట్. ఇప్పుడు పెళ్లికి ఎలా మ్యాట్ పరుస్తారు? పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని తీసుకొచ్చేటప్పుడు మ్యాట్ పరుస్తారు కదా.
ఆ మేట పరిచేటప్పుడు అయితే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చేటప్పుడు మేట మీద నడిపిస్తారు. మనం కూడా మేట మీద నడుస్తాం. ఈ మేట మీద నడిపిస్తారు. ఇప్పుడు అలాంటి స్థితిగతుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వస్త్రాలు తీసేసి రోడ్డు మీద వరుసగా ఒక మేట్లా పరిచేసి సంతోషం వచ్చిందంటే వీళ్ళకి ఆనందం వచ్చేసిందట. పొలాల్లోకి పరిగెట్టారట. పొలాల్లోకి పరిగెట్టి అక్కడున్న ఖర్జూరపు మట్టలు లేకపోతే వేరే వేరే చెట్టు కొమ్మలన్నీ పట్టుకొచ్చి దారి వెంబడి పరిచేశారట. చీరలు పరిచేశారు, తర్వాత ఆ చెట్టు కొమ్మలు ఖర్జూరపు మట్టలు ఇవన్నీ పరిచేశారు. ఇంకా అదే కాదు, వీళ్ళ చేతులతో ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఏం చేస్తున్నారట, దావీదు కుమారునికి చేయమంటూ దావీదు కుమారుడు మా కోసం వచ్చాడు. ఒకసారి మీకు క్రిస్మస్ వెళ్ళాలనుకుంటా, దావీదు కుమారుడు కోసం చెప్పాను. దేవుడు దావీదు కుమారుడిగా ఎలా వచ్చాడు, దేవుడు ఎలాగా దావీదు కుమారుడిగా ఎలాగొచ్చాడన్న విషయం చెప్పాను మీకు. ఇప్పుడు ఆ దేవాతి దేవుడే దావీదు కుమారుడిగా మా దగ్గరకు వస్తున్నాడని వీళ్ళంతా ఏం చేస్తున్నారట, ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకుని గంతులేస్తూ ఎగురుకుంటూ సంతోషంగా ఉల్లాసంగా, జకర్యా గ్రంథంలో చెప్పాడు కదా, మీరు ఎంత మాత్రం దిగులు చెందకండి, మీకోసం ఒక రాజు వస్తున్నాడు, ఆ రాజు నీతిపరుడు, మీరు ఉల్లసించండి, సంతోషించండి, మీరు ఆనందించండి అని చెప్పారు కదా. అదే ఇక్కడ నెరవేరుతుంది. ఆ ఖర్జూరపు మెట్టలు పట్టుకుని ఏం చేస్తున్నారు, ఎగురుతూ ఎగురుతూ హోసన్నా హోసన్నా, జయం జయం, మాకు రాజు వచ్చాడు, మాకు రాజు వచ్చాడు, మాకు రాజు వచ్చాడు అంటూ వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారట. వీళ్ళు సంతోషంగా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి, యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్తారట. ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది, ఇక్కడ నెరవేరింది. మన కోసం వచ్చిన రాజు దేని మీద వచ్చాడట, గాడిద మీద వచ్చాడట. గాడిద మీద వచ్చి ఆ రోజు పట్టాభిషేకం జరిగింది ఆ రాజుకి. ఇప్పుడు రాజు పరిపాలన చేసేటప్పుడు పరిపాలన కంటే ముందు ఏం జరుగుతుంది, పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం జరుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది, ఇదిగో ఈ గాడిద పిల్లని ఎక్కి వస్తున్నప్పుడు జరిగింది. వీళ్ళంతా అంగీకరించారు. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న కల్చర్ ఏంటంటే, ఏ వ్యక్తి అయితే వీళ్ళు రాజు కింద అంగీకరిస్తారో ఆ రాజు వస్తున్నప్పుడు వీళ్ళ వస్త్రాలు తీసి కింద పరుస్తారు. వస్త్రాలు తీసి కింద పరిచారంటే అందరికి అర్థమైపోద్ది, ఈ ప్రజలంతా ఆ వ్యక్తిని రాజు కింద అంగీకరించారు కాబట్టి ఏం చేస్తున్నారు, వస్త్రాలు పరుస్తున్నారు, వస్త్రాలు పరుస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తుంటే వీళ్ళందరూ ఏం చేశారు, వస్త్రాలు పరిచారు. అంటే అర్థం ఏంటి, ఈయన మా రాజు అని అంగీకరించారు. ఈయనే మాకు రాజు, ఈయనే నీతిపరుడు, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయనే, ఈయన మా రాజు, మమ్మల్ని పరిపాలించడానికి వచ్చిన రాజు, జకర్యా గ్రంథంలో ఆ రాయబడిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చిన రాజు ఈయనే అని గుర్తించి ఏం చేస్తున్నారు, వాళ్ళ వస్త్రాలు పరిచేశారు. హోసన్నా జయం జయమంటూ కేకలేస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, ఎవరైతే కేకలేశారో కరెక్ట్గా 5 రోజులు గడిచిపోయిన తర్వాత వీళ్ళే కేకలేశారంట. ఏమని, సిలువ వేయమని కేకలేశారంట. అర్థమవుతుందా? ఇప్పుడు 5 రోజుల ముందు ఈయనే మాకు రాజు, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రాజు ఈయనే కేకలేసింది వీళ్ళే. 5 రోజులు గడిచిపోయిన తర్వాత ఏమని కేకలేస్తున్నారు, ఈ యేసును సిలువ వేయండి అని కేకలేస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళ లక్షణం మనలో ఉందంటే మనలో కూడా ఉంది. ఇప్పుడు చూడండి, మందిరంలో ఉన్నప్పుడు మనం ఏమంటాం, ఆయన మాటే వింటాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, నా జీవితానికి నువ్వే రాజువి, నీ మాటే వింటాను, నువ్వు లేకపోతే నేను బతకలేను, నీ సన్నిధిలోనే ఉంటానంటే ఆరాధన మాటలు పాటలు పాడతాం. మరి నేను ఉండలేను ప్రభువా, నేను బతకలేను ప్రభువా, నువ్వు లేకపోతే నా వల్ల అసలు అవదు, నీ మాట వింటాను, నీకు లోబడతానని మనం ఎన్నో పాటలు పాడేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఇదే భావజాలం వీళ్ళకి కూడా ఉంది. 5 రోజుల ముందు ఈయనే మాకు రాజు అన్నారట, 5 రోజుల తర్వాత ఏం చేస్తున్నారు, సిలువేయండి అంటున్నారట. అర్థమవుతుందా? ఈయనే మా రాజు అని ఒప్పుకున్నది వాళ్ళే, సిలువేయమని చెప్తుంది కూడా వాళ్ళే. ఇప్పుడు యేసుక్రీస్తు వారే నన్ను రక్షించడానికి వచ్చిన రాజు, యేసుక్రీస్తు వారే నన్ను పరిపాలించడానికి వచ్చిన రాజు అని మనం అంగీకరించి, మన పాపాలు ఆయనే క్షమిస్తాడని మనం అంగీకరించి బాప్తిసం తీసుకున్నాం. అవును కాదు? ఆయన మనల్ని రక్షించాడని, మన పాపాల నుంచి విడిపించాడని, ఆయనే మనకు రాజు అని మనం ఒప్పుకుని మనం ఏం చేసాం, బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకుంటున్న మనం పాపం చేయటం అంటే ఏంటో తెలుసా, ఆయన్ని మరలా
సిలువేటు, బాహాటంగా ఆయన సిలువేటు. అర్థమవుతుందా? ఆయన మా రాజు అని బాప్తిస్మంలో ఒప్పుకున్నది నువ్వే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు పాపం చేసి మరలా ఏమనిపిస్తున్నావు? ఆయన సిలువేయండి అని చెప్తుంది కూడా నువ్వే. అర్థమవుతుందా? ఆ రోజు వాళ్ళు ఏం చేశారు? ఆయనే మా రాజు అని ఒప్పుకున్నారు. 5 రోజులు గడిచిపోయిన తర్వాత ఆయన సిలువేయండి అన్నారు. ఈ రోజు మనం బాప్తిస్మంలో ఆయనే మా రాజు అని ఒప్పుకున్నాం, ఆయనే మమ్మల్ని పరిపాలించేవాడు, ఆయన మాట వింటానని ఒప్పుకున్నాం, మా పాపాలన్నీ ఆయన క్షమిస్తున్నాడు, ఇప్పటి నుంచి మంచిగా బతుకుతానని మాట ఇచ్చాం. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం? ఆయన్ని బాహాటంగా సిలువేస్తున్నాం. ఆయన మాట వినకుండా, ఆయన చెప్పినట్టు నడవకుండా ఆయన ఏం చేస్తున్నాం? బాహాటంగా మరలా సిలువేస్తున్నామంట. ఆ రోజు వాళ్ళని చూస్తే మనకి చిరాకేస్తారు. వీళ్ళు ఏంటండి ఇప్పుడే రాజు అని అప్పుడే సిలువేయమన్నారు అనేసి. మనం ఏం చేస్తున్నాం? అదే పని చేస్తున్నాం. వాళ్ళు ఆ రోజు ఏం చేశారో ఈ రోజు మనం కూడా అవే పనులు చేస్తున్నాం. ఆ రోజు వాళ్ళు మా రాజు అని సిలువేయమన్నారు, ఈ రోజు మనం కూడా ఆయనే మా రాజు, నేను ఆయన మాట వింటానని పాపం చేస్తూ బాహాటంగా ఆయన్ని సిలువేస్తున్నాం. ఆ రోజు వాళ్ళు ఏం చేశారో ఈ రోజు మనం కూడా అదే చేస్తున్నాం. అర్థమవుతుందా? ఇలాంటి భావజాలం మనలో ఉండటానికి వీల్లేదు. ఆయన మన రాజు, ఆ రాజు మాట మనం వింటే ఈ రాజ్యం అంతా బాగుంటుంది. అర్థమవుతుందా? ఏ రాజు మాట రాజ్యం వింటే బాగుంటుంది, అవునా కాదు? రాజుగారి మాట రాజ్యం అంతా, రాజ్యంలో ఉన్న ప్రజలంతా వింటే రాజ్యం బాగుంటుంది. రాజుగారు ఒకటి చెప్పి ప్రజలు ఒకటి చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? రాజ్యం బాగోదు, అవునా కదా? మన రాజు ఆయన అయితే ఆయన మాట మనం వింటేనే మన జీవితాలు బాగుంటాయి. ఆయన మాట ఒకటి, మన బ్రతుకులు ఇంకొకటి అయితే మన జీవితాలు ఎంత మాత్రం బాగోవు. ఇప్పుడు ఈ రాజు ఉన్నాడు కదండి, మనందరి రాజు. ఇప్పుడు మీకు కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఆ రోజు మనుషులు కోరుకున్న రాజుకి మనకి వచ్చిన పరలోకం నుంచి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారైన ఆ రాజుకున్న తేడా చూద్దాం. చూడండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్న రాజు ఏం చేశాడట? ప్రజలందరినీ బానిసల కింద చూశాడు. కానీ మన కోసం పరలోకం నుంచి దిగి వచ్చిన రాజు ఏం చేశాడు? బానిసత్వం నుంచి విడిపించాడు. అర్థమవుతుందా? ఆ రోజు మనుషులు కోరుకున్న ఆ రాజులు బానిసత్వంలోకి మనుషుల్ని తీసుకెళ్తే, పరలోకం నుంచి దిగొచ్చిన ఆ రాజు బానిసత్వం నుంచి విడిపించాడు. ఈ రాజులంతా ఈ మనుషుల్ని బానిసల కింద చేసుకుంటే, ఈ రాజులంతా మనుషుల్ని బానిసల కింద చేసుకుంటే, ఆ పరలోకం నుంచి వచ్చిన రాజు ఏం చేశాడో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. చూడండి, ఆ పైన వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చేనని చెప్పాను. ఏంటట? ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదట. ఏం చేయించుకోవడానికి రాలేదు అంటే సేవలు చేయించుకోవడానికి రాలేదట. ఏం చేయడానికి వచ్చాడు? సేవ చేయడానికి వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆయన ఎలా తగ్గించుకున్నాడంటే, శిష్యులు ఆయన పాదాలు కడగలేదట, ఈయనే శిష్యుల పాదాలు కడిగాడట. ఇప్పుడు ఆ రాజుకి ఈ రాజుకి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఆ రాజులు మనుషులందరితో సేవలు చేయించుకుంటారు, ఒక బానిసల్లా చూస్తారు. ఈయనే ఒక సర్వెంట్ లాగా, ఒక సేవకునిలాగా ప్రజలందరికీ సేవ చేస్తున్నాడట. సేవ చేయించుకోవడానికి ఈ రాజు రాలేదట. ఎందుకు వచ్చాడు? సేవ చెయ్యటానికి వచ్చాడట. ఆయన దేవాది దేవుడు అయినప్పటికీ, ఈ లోకంలో మన కోసం వచ్చిన రాజు అయినప్పటికీ, మనందరి కోసం సిలువలో మరణించి విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకోవడానికి వచ్చాడట. ఏ రాజు ప్రజల కోసం చచ్చిపోతాడు? అవసరమైతే ప్రజలను చంపేస్తాడు, అవునా కదా? రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే రాజులు కావచ్చు, ఏం చేస్తారు? అవసరమైతే ప్రజలను చంపేస్తారు. కానీ ఈ రాజు ఏం చేస్తున్నాడట? ప్రజలందరి కోసం చనిపోతున్నాడట. ఇందాక మన ఆరాధనలో పాడుకున్నాం, ప్రేమతో ప్రాణాన్ని అర్పించాడు. ఎవరు? మన రాజు, మనందరి రాజు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారట? మనందరి కోసం, మనందరిని విడిపించడానికి, ఆ బానిస బతుకుల నుంచి విడిపించడానికి విమోచన క్రయధనముగా తనను తాను అప్పగించుకున్నాడట. ఆ అప్పగించుకున్న రాజు యేసుక్రీస్తు వారు.
అర్థమవుతుందా? ఆయన ఇంకా చేసిన పని ఏంటంటే, ఒక సమరయ స్త్రీ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఒక సమరయ స్త్రీ, సమరయుల్ని ఆ రోజుల్లో చాలా చీప్గా చూసేవారు, చాలా అంటే చాలా చీప్గా చూసేవారు. ఇప్పుడు తక్కువ కులం వాళ్ళని ఊరికి దూరంగా ఎలాగైతే పెడతారో, ఆ రోజు సమరయుల్ని ఊరికి దూరంగా పెట్టారు. ఆ రోజు వాళ్ళ దృష్టిలో సమరయులు కూడా తక్కువ కాస్టే. ఈరోజు కొన్ని మన మన ఇల్లులు చూడండి ఎక్కడ ఉంటాయి, ఏ ఊరు మన ఊళ్ళు ఇల్లులు ఎక్కడ ఉంటాయి చెప్పండి, ఊరికి దూరంగానే ఉంటాయి. అర్థమవుతుంది? ఊరికి మధ్యలో ఎంత మాత్రం ఉండవు, ఎక్కడ ఊరికి చివరిలో పడేస్తారు. సేమ్ వీళ్ళని కూడా అలాగే పడేశారట. ఎవరిని? సమరయుల్ని. సమరయుల్ని ఊరికి దూరంగా పడేసి ఎవరు వాళ్ళతో మాట్లాడేవారు కదా, ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు కాదా, ఎవరు వాళ్ళ దగ్గర కనీసం దాహం కూడా అడిగేవారు కాదు, వాళ్ళ దగ్గర ఏమైనా ఆహార పదార్థాలు కూడా తినేవారు కాదు. ఈరోజు చాలా మంది అంతా ఒకటే, అంతా ఒకటే, అంతా ఒకటే, ఈ పని ఉన్నంత వరకు చెప్తారు. మన ఇంటికి వచ్చి భోజనం చేయమని, పెళ్ళో ఫంక్షన్ అయితే మన ఇంటికి వచ్చి భోజనం చేయమని చేయరు. ఎవరో ఒక్కొక్కరు అక్కడక్కడ ఉంటారు తప్ప భోజనం దగ్గర ఎవరు ఏంటో అక్కడ తెలిసిపోతుంది, ఎవరెంత సమానంగా చూస్తున్నారో. వచ్చి అట్టుపూలు తింటారట. ఎందుకు అట్టుపూలు తింటారో, అవి మనం వండం కాబట్టి, అవి మనం వండం కాబట్టి పెళ్ళికి వచ్చి ఏం చేస్తారు, అట్టుపూలు తింటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా చూసేవాళ్ళు, ఇలా చూసే అధికారులు ఉన్నారు, ఇలా మనిషిని వేరువేరుగా చూసే అధికారులు ఉన్నారు, తక్కువగా ఉండే ప్రజల్ని, తక్కువ కులపోల్ని ఊరికి దూరంగా పెట్టే రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ మనందరి రాజు ఏం చేశాడంటే, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు తక్కువగా చూస్తున్న సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడట. ఈ రాజుకి ఏం లేదు చెప్పండి, క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఈ రోజున్న అధికారులకి, రాజులకి, ఎవరైతే పెద్దలు ఉన్నారో వీరికి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. మనందరి రాజుకి ఏం లేదు చెప్పండి, వాళ్ళు తక్కువ వాళ్ళని, ఎక్కువ వాళ్ళని ఏ ఫీలింగ్ లేదు. అందరిని ఆయన ఏం చేస్తాడు, సమానంగా చూస్తాడట. ఆవిడ ఎండలో, మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆవిడని రక్షించడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి నాకు దాహానికి నీళ్ళు ఇవ్వని అడుగుతుంటే ఆవిడ ఆశ్చర్యంగా చూస్తుంది. మీరు మా దగ్గర నీళ్ళు అడుగుతున్నారండి, ఈ గలిలయులు ఎవరు, ఇజ్రాయేలీలు ఎవరు మా దగ్గర నీళ్ళు తాగరు కదా, మమ్మల్ని అంటరాని వాళ్ళ కింద చూస్తారు కదా, మమ్మల్ని పట్టించుకోరు కదా, మమ్మల్ని ఊరికి దూరంగా గెంటేశారు, మాతో కనీసం మాట్లాడరు, మా దగ్గర వాటర్ అడుగుతున్నారేంటి? ఆయా వాటర్ అడిగిన వాడు, మంచినీళ్ళు అడిగిన వాడు, దాహం అడిగిన వాడు సామాన్యులు కాదు. ఎవరైనా మనందరి రాజు, మనందరినీ పరిపాలించడానికి వచ్చిన రాజు. ఈ రాజు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. కులాల తారతమ్యం లేదు, మతాల తారతమ్యం లేదు, వాళ్ళు పెద్దోళ్ళని లేకపోతే పేదోళ్ళని ఏ భేదం లేదు. ఈ రాజు అందరినీ సమానంగా చూస్తాడు. ఆ సమానంగా చూసే రాజు మన యేసురాజు, మనందరి రాజు, మనందరినీ పరిపాలించడానికి వచ్చిన రాజు. ఈ రాజు దగ్గరికి ఒక రోజు ఒక వ్యభిచార స్త్రీని తీసుకొచ్చారట. వ్యభిచార మందు పట్టబడిన స్త్రీ. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే రాళ్ళు ఇచ్చుకుని కొడేద్దాం అనుకున్నారట యేసుక్రీస్తు వారి దగ్గరికి. ఆ వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేద్దాం అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటి, మీలో పాపము లేని వాడు ఎవడైనా ఉంటే, పాపము చెయ్యని వాడు ఎవడైనా ఉంటే అతను మొదట రాయేయండి, వేసిన తర్వాత మిగతా వాళ్ళ సంగతి ఆలోచిద్దాం అని. అంటే ఒక్కరు కూడా ఏమీ లేదట, వీళ్ళలో పాపాలు ఉన్నాయి, ఎదుటి వారి పాపాలు పట్టుకుందామని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఎవరో రాయి వేయలేదు, అంతా వెళ్ళిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆవిడ అన్న మాట ఏంటి, అమ్మా అని పిలుస్తున్నాడు. ఏమని? ఒక వ్యభిచార స్త్రీని ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు ఆ రోజున రాజులు బయట ఉన్న స్త్రీలని, అందంగా కనిపించే ప్రతి స్త్రీని పెళ్లి చేసేసుకునేవారు. అందంగా బయట ఏ స్త్రీ కనిపిస్తే ఆ స్త్రీ రాజుగారి పక్కలో ఉండాల్సిందే, పక్కన నిలబడవలసిందే, పెళ్లి చేసుకోవాల్సిందే. అర్థమవుతుందా? బయట ఆ రోజుల్లో చాలా దారుణమైన ఆచారాలు ఉండేవి. మన ఎవరైతే తక్కువ కులాలకు చెందిన వారు ఉన్నారో వాళ్ళు పెద్ద కులాలకు చెందిన ఆ వ్యక్తులు వచ్చి నీ భార్యని ఈ రోజు పంపించమంటే పంపించేలా, తెలుసా సంగతి? ఎవరైతే ఉంటారు కదా బ్యాచ్, పిలక బ్యాచ్, ఆ బ్యాచ్ అంతా వచ్చి ఆ రోజుల్లో అడిగితే మాట్లాడకుండా పంపించేలా, అది ఆ రోజున్న రూల్. కానీ మన రాజు ఏం చేశాడు, వ్యభిచారిని సైతం ఏమని పిలిచాడట, అమ్మా అని పిలిచాడట. అది మన రాజు.
మనందరి రాజు, మనల్ని పరిపాలించడానికి వచ్చిన రాజు వ్యభిచారిని సైతం ఏమని పిలిచాడు? అమ్మ అని పిలిచే ఒక గొప్ప రాజు, మనందరి రాజు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన ఇంకా ఏం చేశారంటే శత్రువులు కూడా ఏం చేశారట? క్షమించారు. ఇప్పుడు ఒక రాజు గారు శత్రువుల్ని ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ మనందరి రాజు ఏం చేశాడు? శత్రువుల్ని క్షమించాడట. ఆయన్ని భయంకరంగా చంపేసి, భయంకరంగా హింసించి, సిలువకేసి, మేకులేసి కొట్టేస్తే వాళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడట. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉండే ఏ వ్యక్తి శత్రువుని క్షమించలేడు. మనందరి రాజు అయిన యేసుక్రీస్తు వారు శత్రువులు సైతం క్షమించారు. అర్థమవుతుందా? ఆ రాజుని పిలాతు ముందు నిలవబెట్టారు. ముగిస్తాను, జాగ్రత్తగా రండి. పిలాతు ముందు నిలవబెట్టి పిలాతు అడుగుతున్నాడు, ఏమని? నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను రాజు, నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదు. ఆ మాట చదువుతాం, చూడండి, మాట చదువు ముగించుకుందాం. యోహాను సువార్త, సమయం ఎక్కువ అవుతుందని ఏమనుకోతాను. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 35వ వచనం. అందుకు పిలాతు చదువు. నీ స్వజనులను ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరు కదా, నీవేమి చేసివు అని అడుగుగా, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు. ఆ రాజు చెప్తున్న మాట ఏంటంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. పిలాతు ఇలాగ అడుగుతున్నాడు, జాగ్రత్తగా ముగించుకుందాం. పిలాతు ఇలాగ అడుగుతున్నాడు, నిన్ను అప్పచెప్పేశారు, నీ జనులే నిన్ను అప్పచెప్పేశారు చంపేమని. ఆ యూదులు, నీ ప్రజలు, నీ స్వజనులంతా అప్పచెప్పేశారు. నువ్వు తిరిగి ఏమీ చేయట్లేదేంటి? నేను రాజునని చెప్పుకుంటున్నావు కదా, నేను రాజునని చెప్పుకుంటున్నావు, నాకు ఇంతటి అధికారం ఉందని చెప్పుకుంటున్నావు. నువ్వు రాజు అయితే తిరగబడి వాళ్ళని ఏం చేయట్లేదేంటి? సిలువేయమని నిన్ను నాకు అప్పచెప్పేస్తే నువ్వేం చేయట్లేదేంటి అని అంటే, ఆయన అంటున్న మాట ఏంటంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యం అయితే ఏం చేస్తారు? తిరిగి పోరాడతారు. నా సేవకులు ఒకవేళ ఈ లోక సంబంధమైంది నా రాజ్యం అయితే నా సేవకులంతా ఏం చేస్తారు? తిరిగి పోరాడి వాళ్ళని చంపేస్తారు. కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. ఇది ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి వచ్చాడు. ఆయన క్షమించి ఒక గొప్ప రాజ్యానికి, అంతం లేని ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఆ తర్వాత పిలాతు అడుగుతున్నాడు ఏమనంటే, చదువుతాం చూడండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే. ఏమన్నాడు ఆయన? నేను రాజును కాదనట్ల. ఎవరైనా రాజు, మనందరి రాజు, మనల్ని పరిపాలించడానికి వచ్చిన రాజు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యాల్లో పగలు తీర్చుకుని, కక్షలు తీర్చుకుని, శత్రువుల్ని చంపేసే రాజ్యం కాదు ఆయన స్థాపించే రాజ్యం. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. శత్రువులను సైతం క్షమించే రాజు. ఒకరినొకలా చూసే రాజు ఆయన కాదు. అందరినీ సమానంగా చూసే రాజు. వ్యభిచారిని సైతం అమ్మని పిలిచే రాజు. ప్రజలందరినీ చక్కగా పరిపాలించడానికి వచ్చిన రాజు. ఆ రాజు రాజ్యం ఎంత చక్కగా ఉంటుందో ఒక మాట చదివి చివరిగా ఒక మాట చదువు ముగించుకుందాం చూడండి. చివరిగా లోకాసు వార్త 1వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయం, లోకాసు వార్త 1వ అధ్యాయం 32, 33 వచనాలు చదువుతాం చూడండి. త్వరగా చదువు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. యేసుక్రీస్తు వారు జననానికి
గాబ్రియేలు దూత మరియ గారితో వచ్చి చెప్తున్న మాట, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు దావీదు సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు, ఇశ్రాయేలు ప్రజల్ని యుగ యుగాలు ఏళ్తాడు, ఆయన రాజ్యం అంతము లేని రాజ్యం అని చెప్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిపాలిస్తున్న ఆ రాజ్యం ఏ రాజ్యం అంట? అంతము లేని రాజ్యం. ఆ రాజ్యానికి ఏమి లేదు, అంతము లేదు. యేసుక్రీస్తు వారు పరిపాలించే ఆ రాజు పరిపాలించే ఆ రాజ్యానికి అంతము లేదా? ఎందుకు అంతం లేదు? ఈ భూమి మీద ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వమైనా ఒకానొక రోజు దానికి ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక పరిపాలన ఉందనుకోండి, ఒక సీఎం గారు సీట్ ఎక్కారనుకోండి, నెక్స్ట్ ఇయర్ అయినా 5 సంవత్సరాల తర్వాత ఆయన ఉంటాడో లేదో ఎవరికి తెలియదు. ఒక రాజు గారి పరిపాలన చేస్తున్నారు అనుకోండి ఏదైనా రాజ్యాన్ని, ఆయన ఉంటాడో లేకపోతే ఆ పరిపాలన దిగిపోతాడో తెలియదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన రాజు పరిపాలించే ఈ రాజ్యం ఏంటట? అంతము లేని రాజ్యం. ఎందుకు అంతం లేని రాజ్యం? ఆ రాజుకి అంతం లేదు కనుక ఆ రాజ్యానికి కూడా అంతం లేదు. మనం ఇందాక ఆరాధన పాటలు పాడుకున్నాం, సర్వయుగాల్లో ఆయన సజీవుడు, సర్వయుగాల్లో ఆయన సజీవుడు, ఆది అంతం లేనివాడు. ఆయనకి ఆది లేదు, ఆయనకి అంతము లేదు, ఆయనకి మరణం లేదు, ఆయన సజీవుడు. అందుకే ఆయన రాజ్యం అంతం లేని రాజ్యం. ఆయనకి అంతం లేదు, ఆయన రాజ్యానికి కూడా అంతం లేదు. అంతం లేని రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన రాజు గాడిద పిల్లను ఎక్కి మన దగ్గరికి వచ్చాడు. ఆ రాజుకి మరణం లేదు. ఈ లోకంలో ఏ రాజైనా మరణిస్తాడు ఏదో ఒక రోజు. కానీ ఈ రాజుని చంపేశారట, ప్రజలందరూ కుట్ర పని చంపేశారట. చంపేస్తే 3వ దినాన్న లేచి వచ్చిన రాజు మన యేసుక్రీస్తు వారు. 3వ దినాన్న మరణపు ముళ్ళుని విరిచేసిన రాజు, మనందరి రాజు ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన ఎలా వచ్చాడు మన దగ్గరికి? గాడిద పిల్లను ఎక్కి ఆ రోజు యెరూషలేము దేవాలయానికి పట్టాభిషేకానికి వెళ్ళాడు. ఇది మట్టలాది వారం వెనకాలన్న అసలు కాదు. అర్థమైందా? నీరసం వచ్చిందా? మనందరి రాజు మనల్ని పరిపాలించడానికి ఆ రోజు గాడిద పిల్లను ఎక్కొచ్చారు. ఇశ్రాయేలీల ప్రజలందరూ సంతోషంతో, ఉత్సాహంతో, ఆనందంతో ఆ మట్టలు పట్టుకుని ఎగురుతూ దావీదు కుమారునికి జయము 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 అని సంతోషించారు. ఈ విషయం తెలుసుకున్న మనకి నీరసం వచ్చింది, కానీ ఆ రోజు వాళ్ళకి సంతోషం వచ్చింది. దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించింది కాదు. ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి, ఎంత పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ఇప్పటి వరకు తండ్రి మేము మా ఆలోచన ప్రకారం తండ్రి మాకు రాజు కావాలి, ఈ లోక సంబంధమైన ఆచారాల ప్రకారం వెళ్తుంటే ప్రభు తండ్రి, రాజుగా మమ్మల్ని పరిపాలించడానికి వచ్చిన రాజుగా గాడిదనెక్కి మమ్మల్ని అందరినీ పరిపాలించడానికి, అంతం లేని రాజ్యాన్ని స్థాపించడానికి, యుగ యుగాలు పరిపాలించడానికి ప్రభు మీరే రారాజుగా ఈ లోకానికి వచ్చారు. మరణాన్ని సైతం జయించారు, శత్రువుని క్షమించారు, అందరినీ సమానంగా ప్రేమించారు, చిన్నవారని పెద్దవారని ఏ తారతమ్యం లేకుండా అందరినీ ఒకేలా చూసావు ప్రభు తండ్రి. అలాంటి లక్షణాలు మేము కూడా అలవాటు చేసుకునే కృపను మాకు దయచేయండి. ఆ రోజు ప్రభు ఇశ్రాయేలు ప్రజలు మా రాజు అని చెప్పిన 5 రోజులకే ప్రభు నిన్ను సిలువ వేయమని ఎలాగైతే కేకలు వేశారో ప్రభు, అలాంటి లక్షణాలు మాలో కూడా ఉంటే మాకు క్షమించండి తండ్రి. నిన్ను అంగీకరించకూడదంటే నేను పాపం చేస్తే ప్రభు తండ్రి, నేను బాహాటంగా సిలువ వేసినట్టే తండ్రి మీ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. ఎన్నోసార్లు తండ్రి మిమ్మల్ని బాహాటంగా మేము సిలువ వేస్తున్నాం తండ్రి, పాపానికి లోనైపోతున్నాం ప్రభు తండ్రి. మమ్మల్ని క్షమించండి, లోపల భద్రపరచండి ప్రభు. మీరు రాజుగా పరిపాలించడానికి లోకానికి వచ్చారు. మీ రాజ్యంలో ఉన్న మేము ప్రభు తండ్రి, అంతం లేని రాజ్యంలో ఉన్న మేము ప్రభు తండ్రి, నీకోసం నిజాయితీగా జీవించి చక్కటి జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడు ఏసై పెట్టడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరూ